शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। వివేక్ చూడమణి ద్వితీయ భాగం 320 నుంచి 329 శ్లోకాలు, 10 శ్లోకాలు ఇవాళ చెప్పుకోవాలి. దీనికి టైటిల్ ఏమిటి ఇచ్చారంటే తీసుకోవలసిన జాగ్రత్తలు మెలకువలు. 320 శ్లోకం. దృశ్యం ప్రతీతం ప్రవిలాపయన్ సన్ సన్మాత్రమానంద ఘనం విభావయన్ సమాహిత సన్ బహిరంతరం వా కాలం నయేధా సతి కర్మ బంధే కాలం నా ఏధా, దాన్ని వృధా చేయకవయ్యా, కాలాన్ని నా ఏధా వృధా చేయకు అయ్యా. వెరీ సింపుల్ గానే ఉంది. ఇది ఏమిటంటే బాహ్య అంతరాల్లో కనిపించే జగత్తంతా అంతరించగా ఇక మిగిలింది ఏమిటైతే ఉందో అది ఆనంద ఘనమై ఉంటుంది. అంటే బాహ్యంలో చూస్తున్న ప్రపంచకము, నీలో ఉన్నటువంటి ప్రపంచకము రెండు అంతం అవుతే గాని నీకు కష్ట సుఖాలు పోవు, నీ వాసనలు నశించవు, నీ కోరికలు నశించవు. నీ కోరికలు నశించాలంటే జగత్తు లేకుండా పోవాలి. జగత్తు 2 భాగాలుగా కనబడుతుంది. ఒకటి బాహ్య ప్రపంచకం, 2 అంతః ప్రపంచకం. ఈ అంతః ప్రపంచకం కూడా నేను బాధ పెడుతున్నాను, కళ్ళలో నువ్వు ఏడుస్తున్నావు, నవ్వుతున్నావు. అంతఃప్రపంచకం అది సూక్ష్మ శరీరం చేసే పని. సో ఈ బాహ్య అంతర ప్రపంచకం నశిస్తే గాని, అంటే ఏమిటి, దృశ్యమాన ప్రపంచకము, నామరూపాత్మకమైన జగత్తు, నామము రూపము, ఈ 2 నశిస్తే గాని నీకు ఆనందకరమైనటువంటి నీ స్వరూపాన్ని నువ్వు చేరుకోలేవు. నువ్వు జగత్తులోనే తిరుగుతుంటా తప్ప బాహ్యముఖంగా అయ్యి పరమాత్మ స్వరూపం దగ్గరికి వెళ్ళడానికి అవకాశాలు తక్కువగా కనబడుతుంటాయి మీకు ఈ జగత్తులో ఉన్నంత వరకు. వాసనలు, ఆలోచనలు, కర్మలు, ఈ 3 కూడా అంతరిస్తే గాని నీకు ఆత్మసుఖానుభవం కలగదు. ఇంకా మనం ప్రయత్నించగా కొన్ని వాసనలు పుట్టకుండా, కొన్ని వాసనల్ని మనం ఏమో వచ్చి దాన్ని అనుభవించి వదిలేసా ఇంకా మిగిలిపోయి ఉంటాయి వాసనలు. దాన్నే ప్రారబ్ధము అంటారు. మిగిలిపోయిన వాసనలు ఉంటాయి చూసారా, మిగిలిపోయిన వాసనలు, అది ప్రారబ్ధ రూపంలో నీకు సుఖదుఖాలు ఇస్తూ ఉంటుంది. ఆ ప్రారబ్ధమై శరీరం, ఈ శరీరం ఉంది అంటే నీ వాసనలు మిగిలి ఉన్నాయని అర్థం. అందులో శరీర భావంలో కానీ నువ్వు ఉంటే నువ్వు వాసనలు మయంలో ఉన్నావని అర్థం. 1 శరీరం ఉండడం, 2 శరీర భావంలో ఉండడం. 1 శరీరంలో ఉన్నప్పటికీ కూడా జీవన్ముక్తుడు నేను శరీరం కాదు, నేను ఆత్మనే అనుకుని తిరిగేస్తాడు. వాడికి వాసనలు ఉన్నప్పటికీ కూడా ప్రారబ్ధ రూపంలో ఆ ప్రారబ్ధం వాడిని బాధ పెట్టదు. ఎప్పుడైతే నేను ఈ శరీరం, నేను నా బుద్ధి, నా మనసు, నా మనవులు, నా తాత, నా ముత్తాత అనుకుంటే ఈ ప్రపంచంలో నువ్వు తిరుగుతున్నప్పుడు నీకు ప్రారబ్ధము ఉంటుంది, వాసనలు పెరుగుతూనే ఉంటాయి. ఆ ప్రారబ్ధం నశించే వరకు నీకు జన్మలు కలుగుతూనే ఉంటాయి. ఈ శరీరంతో అనుభవించగా ఇంకా ప్రారబ్ధం మిగిలిపోతే శరీరం మారుస్తుంది తప్ప ప్రారబ్ధం అనుభవించడం మాత్రం ఆగిపోతుంది. ప్రారబ్ధం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ప్రారబ్ధం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఇంకా
ఇంకో విషయం ఇక్కడ చాలా ముఖ్యంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అలాగని పురుష ప్రయత్నం మానేయకూడదు, పురుష ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కానీ మీ ప్రారంధం బలీయముగా ఉంటే మీ మనసు అటే వెళ్ళదు. పురుష ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మీ ప్రారంధం మాత్రం బలీయంగా ఉంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు శాంతి లభించదు. అది ప్రారంధం, అది అనుభవించాలి. అది కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో నువ్వు ఈ బాధ పడితే గానీ నీ ముక్తి రాదు అని నిర్ణయింపబడింది. అప్పుడే శాసనం అయిపోయింది. ఆ శాసనాన్ని ధిక్కరించే అధికారం ఎవరికీ లేదు. అది పరమాత్మ యొక్క ధర్మశాసనం. ధర్మశాసనాన్ని కాదనే వాళ్ళు ఎవరు లేరు. అంచేత ప్రారంధాన్ని తప్పించుకునే అవకాశము ఎవ్వరికీ కూడా లేదు. అది ధర్మశాసనం. అది ఆ ప్రారంధము అనుభవంలోకి, ఆ ప్రారంధము అనేక రూపాల్లో మీ అనుభవంలోకి వస్తూ ఉంటుంది. అది ఏ రూపంలో ఈ ప్రారంధం ఎప్పుడు వస్తుందో మనం ఊహించలేము. ఊహాతీతంగా ఉంటుంది. దీంట్లో ఇంతవరకు బాగానే ఉన్నాడే, ఏమైంది? ప్రారంధం. అంచేత నీకు ప్రారంధం అనుభవించాలి. ప్రారంధం బలీయంగా, దృఢంగా, దిట్టంగా, బలవంతంగా అవడానికి వీలు లేకుండా నువ్వు చేయవలసిన ప్రయత్నం ఏమిటంటే దాని మీద పరదలు లేయర్స్ లేకుండా వాసనలు పుట్టించి ఆ పరోటా మీద పరోటా పెట్టకుండా వాసనలు తగ్గించుకోవాలి. నువ్వు వాసనలు తగ్గించుకుంటే ఇప్పుడున్న ప్రారంభం అనుభవించగానే ఇక నీకు మళ్ళా జన్మలు తగ్గిపోతాయి. కొత్త వాసనలు లేకపోతే ఇక ప్రారంభం అనుభవించేసావు, ఇక వాసనలు లేవు, కోరికలు లేవు, నీ సంచితం నశించింది. నువ్వు బ్రహ్మ విచారం చేస్తున్నావు కాబట్టి ఆగామిలో ఇప్పుడు ఏం పాపాలు చేయలేదు, ప్రారంభం అనుభవించావు, అకౌంట్ నిల్, నో బర్త్. అది నేను సాధన చేస్తున్నానండి, అయినప్పటికీ కూడా నాకు ఇంకా ద్వంద్వాల నుంచి ముక్తి కలగలేదండి అనుకుంటే వాడు ఇంకా సాధకుడుగానే ఉన్నాడు కానీ జ్ఞానం ఇంకా అవలేదు. వాడు ఇంకా సాధకుడే, వాడు సిద్ధుడు కాడు. అటువంటి వాడు ఏం చేయాలంటే సాధకుడు బ్రహ్మ విచారంతో పాటు దైవభక్తిని కూడా పెంచుకో. దైవభక్తి దాంతో ఏమవుతుందంటే దైవభక్తి వలన మనస్సు ఇటు అటు పరిగెట్టదు. బ్రహ్మ విచారం చేస్తున్నావు, అక్కడ కానీ చికాకు వేసింది అనుకో, దైవాన్ని పట్టుకో, భజన చేసుకో, కీర్తనలు పాడు, పూజ చేయి, అభిషేకాలు చేయి, దేవాలయానికి వెళ్ళు. అప్పుడు ఒకటే భావం ఉంటుంది కదా. దానివల్ల నీకు జన్మలు పెరగవు, కొత్త వాసనలు రావు. దైవానికి సంబంధించిన వాసనలు పెంచుకున్నా అవి వాసనలుగా ఉండవు. ఇంచేత అవి కర్మలు పుణ్యకర్మలు కాబట్టి పుణ్యం వస్తుంది తప్ప కర్మ ఫలం రాదు. పుణ్యవాసనలకి నీకు జ్ఞానపూరితమైనటువంటి మంచి జన్మలు ఇస్తాడు, గురువుని పంపిస్తాడు, మంచి అవకాశం ఇస్తాడు బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి. తర్వాత 1-2 జన్మల్లో తరించిపోతావు. పుణ్యకర్మలు చేస్తే పుణ్యవాసనలు బయలుదేరుతాయి. అంటే ఎప్పుడైతే దృఢంగా నువ్వు పరమాత్మ యొక్క పాదాలు పట్టుకున్నావో అప్పుడు నీ ప్రారంభం అనుభవించడంలో నీకు అంత కష్టం అనిపించదు. దేవుడే చూసుకుంటాడు. పరమాత్మ నువ్వే దిక్కయ్యా బాబు, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర అని ఒకరిని పట్టుకొని ప్రాకులాడితే నువ్వే చూసుకొని ఆయన ఏం వచ్చినప్పటికీ ఈ ప్రారంభం అనుభవిస్తున్నాను, ఎన్నాళ్ళు అనుభవించాలో, ఏం చేయాలో, ఎప్పుడు ముక్తి కలుగుతుందో నీకు తెలియాలి తప్ప నాకేమీ తెలియదు. నాకు తెలిసింది ఏమిటి, ఈ ప్రారంభం అనుభవించడమే అన్న భావంలో పరమాత్మని మీద దృష్టి పెట్టి భక్తి భావంతో పరమాత్మని పాదాలు పట్టుకుని గట్టిగా ఆ పరమాత్మ నామమే స్మరణ చేస్తూ ఉంటే నీకు కష్టాలు వచ్చినప్పుడు కూడా నీకు తెలియకుండానే పోతాయి. కష్టాలు రాకుండా ఉండవు. దేవుడు కూడా మీ కష్టాలను ఆపలేడు. మేక్ ఇట్ క్లియర్. భగవంతుడు కూడా
నీ ప్రారంధాన్ని మార్చడు. అతని ధర్మశాస్త్రం అది, అతని రూల్ అతను బ్రేక్ చేయడు. ప్రారంధాన్ని అనుభవింపజేస్తాడు. ఎలాగా? ఆపరేషన్ అండర్ ఎనస్థీషియా. ఆపరేషన్ అండర్ ఎనస్థీషియా లాగా నీకు ప్రారంధం అనుభవిస్తున్నప్పటికి కూడా నీకు తెలియకుండా కాలం గడిచిపోతుంది భగవద్ధ్యానంలో ఉంటే. అంచేత భాగవతం చదవండి గట్టిగా. ఈ దైవధ్యానమే నీకు రక్షాకవచంగా పనిచేస్తుంటారు. ఇది రక్షాకవచం అంటే ఎన్ని ఇబ్బందులు ఎన్ని వచ్చినా ఇవన్నీ పరమాత్మనికి ప్రసాదం. నా ప్రారంభ ఫలమే, కర్మఫల ప్రదాత నాకు ఇచ్చాడు, నేను అనుభవించవలసిందే. దేని బాధ ఎందుకు? దేవుడిచ్చింది నోట్లో పడేసుకున్నాం అంతే. ప్రసాదం కళ్ళగద్దుకున్నాం, నోట్లో పడేసుకున్నాం. అది ఏమొచ్చినప్పుడు కూడా ప్రసాద భావేనా. అయితే అప్పుడు నువ్వు ఏమవుతుందంటే ప్రసాద భావంతో నువ్వు నీ కష్టాలని అనుభవిస్తే, ఏది నీ జీవితంలో కలుగుతున్నా దాన్ని స్వీకరిస్తూ పోతే నీకు సహనంతో పాటు శాంత గుణం కూడా వస్తుంది. శాంతంగా ఉంటావు, డిస్టర్బ్ అవ్వవు. ఏమండి, ఇంకా ప్రారంధం అనుభోక్తం కాబట్టి దాని సహనంతోనే శాంతంగా అనుభవించడమే మేలు తప్ప దాన్ని తప్పించుకోవడానికి అవకాశం లేదు. అంచేత గెట్ రెడీ టు అండర్గో ప్రారంధ. దాన్ని తప్పించుకోలేవు. నవ్వుతో ప్రారంభాన్ని కష్టాన్నైనా అనుభవించుకుంటాడు. నవ్వుతో అనుభవించు. ప్రమాదో బ్రహ్మనిష్టాయాం కర్తవ్య కదాచన ప్రమాదో మృత్యురిత్యాహ భగవాన్ బ్రహ్మణ సుతః. అదండి అయ్యా, సనత్ కుమారుడే, సాక్షాత్ సనత్ కుమారుడు బ్రహ్మకుమారుడు చెబుతున్నాడు. ఏమని? నాయనా, నీకు మృత్యు ఏమిటో నీకు తెలిసినా? నీ బద్ధకమే నీ మృత్యు. ప్రమాదము అప్రమత్తం కాదు, ప్రమత్తము. నువ్వు నీ ప్రమత్తమే నీ మృత్యువు. నీ జన్మలకు కారణం నీకు మృత్యువుగా పనిచేసేది ఏది? నీ ప్రమత్తం. అప్రమత్తత లేకపోవడమే ప్రమాద స్థితి. ప్రమాదమే మృత్యువు అన్నాడు. బ్రహ్మధ్యానాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. బ్రహ్మకుమారుడైన శ్రీ భగవాన్ సనత్ కుమారుడే స్వయంగా ప్రమాదము మృత్యువు వంటిది అని చెప్పారు. ఏమండి, శంకరాచార్య వారు ఏమిటన్నారంటే మృత్యువు వంటిది కాదు, మృత్యువే అన్నారు. నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. పరిష్కారం. మృత్యు వంటిది కాదు, మృత్యువే. రూపకాలం కాదు. ఇంకా సదా నిర్విరామంగా, విరామం లేకుండా అన్ని వేళలా బ్రహ్మభావాన్ని కలిగి ఉండడమే బ్రహ్మానుభూతి లేక బ్రహ్మనిష్ట అంటారు. ఆ బ్రహ్మనిష్టకి దూరంగా ఒక క్షణమైనా ఉంటే అది ప్రమాదము. ఆ ప్రమాదమే నీకు మృత్యు. ఇంకా రండి, మీ మీదకి వచ్చాడు. రండి, చదవండి, జాగ్రత్తగా మాట్లాడొద్దు మీ గురించి. ఏమండి, దేవాలయాల్లో ఉండే దైవాన్ని ధ్యానించడం కాదు, సదా నీలో చైతన్యంగా ఉంటూ సర్వ ప్రాణికోట్లోనూ కూడా చైతన్యంగా వ్యక్తమయ్యే పరబ్రహ్మాన్ని ధ్యానించాడు. చెప్పలేదు. దేవాలయం ఉండే దైవాన్ని ధ్యానించడం కాదు,
అంటే ధ్యానించు, కానీ అదే ఆఖరి అంతిమ గోలని వదిలిక అక్కడ ఇక్కడ చేసుకో. ఇక్కడ కూడా వాడు ఉన్నవాడే అక్కడ ఉన్నవాడే ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నవాడే అక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నవాడు ఇక్కడ లేడని భావంతో నువ్వు వెళ్ళకు గుడికి. అది ఈ విషయంలో అజాగ్రత్తలు రానీయకు. ఈ విషయంలో బ్రహ్మనిష్ట ఏ పరిస్థితిలోనైనా, ఏ ప్రదేశమునందైనా, ఏ కాలములోనైనా ఈ సత్యాన్ని మర్చిపోకు. బ్రహ్మనిష్టలో ఉండడం. లేదండి ఇక్కడ అవదండి, ఇది లాభం లేదు, మా ఇంటికి వెళ్ళి మళ్ళీ బ్రహ్మనిష్టలో కూర్చుంటానండి అంటే అవదు. నథింగ్ డూయింగ్. ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఎప్పుడైనా, ఏ ప్రదేశంలో అయినా నువ్వు బ్రహ్మనిష్టలోనే ఉండాలి తప్ప బ్రహ్మభావానికి దూరంగా వెళ్ళిపోకూడదు. అహం బ్రహ్మాస్మి, నా అంతా నేను చూసుకుంటూ ఉండు, ప్రపంచకాన్ని కూడా చూస్తుండు, కానీ ఇక్కడ మాత్రం విడిచిపెట్టు. ఒక అన్ని ఇక్కడ వేయి. మనలో ఉండే దివ్యత్వాన్ని మర్చిపోవడం అన్నదే ప్రమాదం. అది మృత్యు సమమే కాదు, మృత్యువే. నిజానికి బ్రహ్మనిష్టకు దూరం అయిపోవడమే నీకు నిజమైన మరణం ఉండే. ఏ రోజు బ్రహ్మనిష్టకు దూరం అయ్యేవో ఆ రోజే నీకు మరణం వచ్చినట్టు. ఏ దివ్య రూపానికైతే నువ్వు భిన్నుడుగా ఉన్నావో, దూరంగా ఉన్నావో, ఆ రోజే నువ్వు చచ్చిపోయినట్టు లెక్క. నువ్వు మనం రోజుకి ఎన్నిసార్లు చచ్చిపోతున్నామో. ఏం చేద్దంటే నువ్వు మరిచిపోయిన మరుక్షణం నుండి నీలో దైవత్వం పోయింది, పశుత్వం వచ్చేసింది. అంచేత దైవత్వానికి మరణం వచ్చింది. నీలో ఉన్న మానవత్వం, దైవత్వం ఉందే, అది పోయింది. ఇప్పుడు పశుత్వం వచ్చేసింది. ఇది వాసన కనుక అతను పరిగెట్టడం, ముక్కుకే ప్రధానం, పరిగెడుతూ ఉండమే. ఈ విషయమే బ్రహ్మకుమారుడైన సనత్ కుమారుడు స్వయంగా చెప్పాడు ఈ విషయాన్ని. ఇది ఎక్కడుందంటే మహాభారతంలో ఉద్యోగ పర్వంలో 40-45 అధ్యాయాల్లో సనత్ సుజాత సంవాదంలో సనత్ కుమారునికి ధృతరాష్ట్ర మహారాజుకి మధ్య జరిగిన సంభాషణలో ఉంది. సనత్ కుమారుడికి ధృతరాష్ట్రుడికి సంవాదం ఉందంటే సనత్ సుజాతులు, సనక సనాతులు వాళ్ళ నలుగురు. వాళ్ళతో సంవాదంలో సనత్ కుమారునికి, వాళ్ళ నలుగురిలో సనత్ కుమారునికి ధృతరాష్ట్ర మహారాజుకి మధ్య జరిగిన సంభాషణలో పరమాదౌ వై మృత్యురహం బ్రవీమి. అదేంటే చూడండి, ప్రమాదో వై నిశ్చయంగా ప్రమాదో వై మృత్యు అహం బ్రవీమి, నేను చెబుతున్నాను. అహం బ్రవీమి, నేను చెప్తున్నాను. న ప్రమాదాదనర్థో అన్యో జ్ఞానినః స్వస్వరూపతః తతో మోహస్తతోహం ధీస్తతో బంధస్తతో వృథా. అదే అంటే జ్ఞానికి తన స్వస్వరూపాన్ని మర్చిపోవడానికి మించిన ప్రమాదం మరి ఏది ఉండదండి. జ్ఞానికి ప్రమాదం అంటే ఒకటే ప్రమాదం, వాడిని వాడు మర్చిపోవడమే. దీనివల్ల ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. ఏమిటవి? షడ్వికారాలు పుడతాయి. ఏమండి, అందులో రాగద్వేషాలు పుడతాయి. తర్వాత అరిషడ్ వర్గం బయలుదేరుతుంది అక్కడ. ఏమిటి అరిషడ్ వర్గం? మోహం, మదం, మాత్సర్యం ఇవన్నీ వస్తాయి అక్కడ. అహం బుద్ధి, బంధం. బంధం వల్ల
వ్యధ. వ్యధ అంటే మానసిక బాధ. వ్యధ, బాధ, వ్యధ. తనను తాను మరిచిపోయినప్పుడు నీలో ఏం పుడుతుందండి? మూర్ఖత్వం పుడుతుంది. నువ్వు ఎవడో నీకు తెలియదు. నువ్వు అనేక విధాలుగా అన్ని దగ్గరలో పడిపోయి ఆలోచిస్తుంటాను, నేను ఇచ్చేస్తాను, అది చేస్తాను, ఇది అది నేను ఇది చేయగలను, అది చేయగలను. ఇదంతా కూడా మోహం అంటారు దాన్ని. ఎప్పుడైతే స్వరూప జ్ఞానం నశించిందో అప్పుడు నీకు మోహం పుడుతుంది. మోహం అంటే మూఢత్వం. మోహింపబడినవాడు అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లుగా, వాడు ఒకటి అయి ఉండి ఇంకొకటిగా భావించిన వాడు. ఈ మోహం పుడుతుందండి. ఎప్పుడైతే మోహం పుట్టిందో అంటే మూర్ఖత్వం, వాడు ఏమిటో వాడికి తెలియపోయడం వల్ల ఆవరణ వచ్చింది కదా. ఇప్పుడు అందులో విక్షేపం పుడుతుంది. విక్షేపం అన్యదాగ్రహణం, ఆవరణ అగ్రహణం. ఈ విక్షేపంలో ఏంటి? ఆ మోహం తర్వాత వాడు పుట్టేది అహంధి. అహంధి, నేను నేను అన్న బుద్ధి పుట్టింది అక్కడ. అహం కరోతి, అహం బుద్ధి. అహంకారమే బంధానికి దారి తీస్తుంది. ఈ అహంకారమే బంధానికి దారి తీస్తుంది. బంధము నుండి వ్యధ ఉద్భవిస్తుంది. ఎప్పుడైతే బంధం వచ్చిందో వ్యధ. ఎక్కడైతే మమకారం ఉందో అక్కడే బాధ, వ్యధ కలుగుతుంది. మమకారం లేకపోతే వ్యధే లేదు. సో వ్యధకి కారణం ఎవరండి? మమకారం. మమకారానికి కారణం ఎవరండి? మోహం. మోహానికి కారణం ఏమిటండి? అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏమిటండి? స్వరూప జ్ఞానరహిత స్థితి, నిరాగ్రహణం. అదండి, అలా అర్థం చేసుకోండి. ఇంకా జరా మరణాది జన్య వృధా. ఏమిటవి? జరా మరణాది జన్య వృధా, వ్యధ. జరా మరణాది జన్య వ్యధ ఏమిటవి? దేశకాలాలచే పరిమితమైన వృద్ధాప్యము, మరణము, పుట్టుట, చచ్చుట మొదలైనటివి బాధలన్నీ కూడా నీకు కలుగుతున్నాయి. ఎందుకు కలుగుతున్నాయండి? అహంకారం నిన్ను బంధింపజేసి ఇది నేను, నాది అన్న భావంలో పడిపోయి ఉన్నావు కాబట్టి నీకు వచ్చేవన్నీ కూడా జరామరణాది జన్య వ్యధ. జన్యాన్ని పుట్టినవి, జరామరణాలతో కలిసి పుట్టినవి వ్యధలు ఉన్నాయి, బాధలు, మానసిక ఆదులు, వ్యాధులు. ఇవన్నీ కూడా నీకు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా నీకు పరిమితమైనవే. అవి ఒక్కరు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎప్పుడు ఉండేవి కాదు. ఎప్పుడు ఉండేది ఏమిటంటే అనంత బ్రహ్మజ్ఞానమే. నీకు బ్రహ్మానుభూతిలో ఉంటే నీకు ఆ బ్రహ్మ ఆనందం కలుగుతుందే. ఆ ఆనందం ఒకసారి కలిగిన తర్వాత పోదు. కానీ ఇవన్నీ కలుగుతాయి, పోతూ ఉంటాయి. విషయజన్య సుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బ్రహ్మాత్మానుభూతి అదేమో ఒకసారి కలిగితే నీకు అందులో నీకు బయటికి రావు. మనస్సులో అనేక కోరికలు పుట్టుకొస్తాయి. వాటన్నిటినీ తీర్చుకోవడం కోసం ప్రయత్నిస్తాడు. కోరికలు కోరడం నుండి ఎన్నో దుఃఖాలు, బాధలు బయలుదేరుతాయి. కోరికలు తీరినా ఇంకా మరెన్నో తాపత్రయాలు మొదలవుతాయి. ఈ విధంగా సంపాదించిన వస్తువుని సంపాదించడానికి వస్తు సంపాదనలోని, ఆ విధంగా సంపాదించిన వస్తువులను రక్షించుకోవడానికి నీ జీవితం అంతా వృధా అయిపోతుంది. అది ఏంటి? యోగము, క్షేమము. ఈ యోగక్షేమాలు గీతలో ఏమిటన్నాడు? నాకు వదిలి అన్నాడు కృష్ణుడు. నువ్వు నా ధ్యానంలో ఉండు, నీ యోగక్షేమాలు నాకు వదిలి అంటాడు. యోగము అంటే అప్రాప్యస్య ప్రాప్తి, లేనిది సంపాదించడం యోగము. తత్ వస్తు రక్షణం, అది
ఆ వస్తువును రక్షించుకోవడం క్షేమము, క్షేమం, యోగము, క్షేమము. అయితే సంపాదించిన వస్తువులు శాశ్వతంగా నా దగ్గర ఉండాలి అని అనుకుంటూ ఉంటావు. అవి పోకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటావు. కానీ ఏ వస్తువు నువ్వు సంపాదించినా అది పరిమితమయ్యే ఉంది, పరిణామశీలి అయి ఉంది, మార్పులు చెందుతోంది, పరిమితంగా ఉంది, ఒకనాడు లేకుండా కూడా పోతుంది. ఏ వస్తువు నీ దగ్గరికి వచ్చిందో అది లేని వస్తువు వచ్చిందా? వచ్చింది ఉన్నదే వచ్చిందా? లేనిది వచ్చింది. వచ్చింది అంటే అది పోవడానికే, అంతే కదా. లేనిది వచ్చింది, వచ్చింది పోవడానికే, వచ్చింది పోతుంది. అంచేది ఇంతకి ఆ రెండు మనం కాదనుకుంటే వచ్చేది లేదు, పోయేది లేదు. నజాయతే నా మ్రియతే. అది నువ్వు కోరిక తీరితే అక్కడికి అయితే సరిపోతుందా అంటే దానికి చిలవలు పలవలు వస్తాయి, కొత్త కోరికలు పుడుతూ ఉంటాయి. ఇన్ సబ్జెక్ట్ ఎకనామిక్స్ లో చెప్తారు, when one desire is satisfied, the another one sprouts. ఒక కోరిక తీరగానే ఇంకో కోరిక పుడుతుంది. సో హ్యూమన్ డిజైర్స్ ఆర్ అన్లిమిటెడ్, మీన్స్ లిమిటెడ్. ఎకనామిక్స్ సబ్జెక్టు అమల్లోకి రాకముందే, ఎకనామిక్స్ ఇంకా సబ్జెక్ట్ చదవకముందే నాయనమ్మలు వాళ్ళు థియరీ మనకు చెప్పేవారు, తినగా తినగా గారెలు చేదు అని ఆ సామెత ఉంది కదా. వాట్ ఈస్ ది థియరీ ఆఫ్ డిమినిషింగ్ యూటిలిటీ? సేమ్ థింగ్ ఇన్ ఎకనామిక్స్. ఇన్ ఎకనామిక్స్ ది లా ఆఫ్ డిమినిషింగ్ యూటిలిటీ ఇస్ నథింగ్ బట్ తినగా తినగా గారెలు చేదు. నీ పతనానికి మూల కారణము నీ అజ్ఞానమే. ఈ అజ్ఞానం ఎలా పారదోలుతావో, ఎంత వేగరం పారదోలుతావో అంత వేగరం నువ్వు కృతకృత్యుడు అవుతావు. నేను కృతకృత్యుడు అయిపోయినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. అవలేదా? అయ్యాను. ఎలా అయ్యానంటే సబ్జెక్ట్లో కాదు, ఏది మనసులో పెట్టుకొని ఇక్కడ 4 మాటలు మనం చెప్పుకుంటున్నామో దాని ఫలితం సంపాదించలో కృతకృత్యుడు అయ్యాను. ఎలాగా అంటారు, నా దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీదనున్న లేడీస్ అందరూ కూడా ఈ పని వాళ్ళ మీద పడిపోతారట. మేము క్లాసులు మిస్ అయిపోతున్నాం, మీరు వేరే క్లీన్ చేయండి, వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి వేరే క్లాస్కి వెళ్ళిపోవాలండి. ఆ ఇంట్రెస్ట్ మీలో క్రియేట్ చేయడంలో నేను కృతకృత్యుడు అయ్యాను. వాళ్ళు వర్కర్స్ వాళ్ళు చెప్పారు, ఏమన్నా నేను 1 గంట వరకు మీ రూమ్ రాలేపండి, మీరు వాళ్ళంతా ముందు ఆ రూమ్ చేయండి, నేను క్లాస్కి పోవాలి, అమ్మో క్లాస్ మిస్ అయిపోతా ఉంటున్నారు, నా రూమ్ క్లీన్ చేయకపోయినా పర్వాలేదు అన్నారు. అది ఆ ఇంట్రెస్ట్ కలగాలి మనిషిలో. అది మీకు ఉజ్వల భవిష్యత్తుకి ప్రారంభ దశ. వస్తుముఖంగా కాదు, పారమార్థికంగా. విషయాభిముఖం దృష్ట్వా విద్వాంసమపి విస్మృతి విక్షేపయతి దీధో
విక్షేపయతి ధీదోషైర్యోష జ్ఞానమివ ప్రియం. అదండి, ఏం లేదు, సింపుల్. విద్వాంసుడు అయినప్పటికీ కూడా విషయ భోగాల మీదకి మనసు వెళ్ళినప్పుడు వాడు తన స్వరూపాన్ని మరిచిపోయిన వాడే అయి ఉంటాడు. విషయ భోగాల మీదకి వెళ్ళిన వాడు జ్ఞాని అంటే అది యాంటీథీటికల్, పారాడాక్సికల్ స్టేట్మెంట్. అది ఒకదానికి కూడా సంబంధం లేదు. జ్ఞాని విషయభోగిగా ఉండడు. విషయ భోగాల మీద పరిగెడుతున్నాడంటే వాడు జ్ఞాని కాదనే అర్థం. వాడు విద్వాంసుని చెప్పుకుంటున్నప్పటికీ విషయభోగ లాలస ఉంటే వాడు విద్వాంసుడు కాదనే చెప్పాలి. అంటే పారమార్థిక దృష్టితో వాడి సబ్జెక్ట్ అంతా రావచ్చు, పారమార్థికంగా వాళ్ళు పరిపక్వత రాలేదు. ఇంకా భ్రమలో ఎప్పుడైతే నువ్వు ఉన్నావో, అంటే భ్రమాశూన్యంగా ఉన్నావో, భ్రమ అంటే భ్రమశూన్యం, భ్రమ అంటే జ్ఞానం. భ్రమ లేకుండా ఉన్న స్థితిలో ఉంటే అప్పుడు నీకు వచ్చేది ఏంటి తెలుసండి? విస్మృతి, విస్మృతి, దివ్యత్వాన్ని విస్మృతి, మర్చిపోతావు. నువ్వు ఎవడో నువ్వు మర్చిపోతావు. ఇంకక్కడి నుంచి కస్త్వం, తలుపు కొట్టారు, తలుపు మీరు కొట్టారండి, కస్త్వం లోపల నుంచి వచ్చింది. ఎవరండి మీరు? నేనండి. అంతవరకు కరెక్ట్ గానే వచ్చింది ఆన్సర్. నేనంటే అని అక్కడి నుంచి లోపల నుంచి వచ్చింది. నేనంటే ఇంకక్కడి నుంచి నా అడ్రస్ అంతా తప్పే. నేను పరిటి భాస్కరరావు, సన్నాం సోయన్సో, వైజాగ్ నుంచి వచ్చాను, ఇక్కడ ఏం చేశాను, అక్కడ అది చేశాను. ఇదంతా కూడా శరీరానికి సంబంధించింది, నువ్వు కాదు. నేను అని మొట్టమొదటిసారిగా వచ్చింది చూసారా, అది రైట్, అది మీ కరెక్ట్ అడ్రస్, అది నేను. ఇంక తర్వాత చెప్పిందంతా కూడా విస్మృతి. నువ్వు మర్చిపోయావు నువ్వు ఎవరివో, నీ ఇష్టాచారంగా నువ్వు చెప్తున్నావు. అప్పుడు ఇంకా ఇందులో ఒక విషయాన్ని మీరు గుర్తించాలి. ఇందులో దేవుడికి పాపం రోల్ ఏమీ లేదు. మీరు అనవసరంగా దేవుడికి తిట్టకండి. విస్మృతి కలిగించేది కూడా వాడే కదా. మీరు అన్ని వాడి మీద వదిలేశారా? అన్ని వాడి మీద వదిలేస్తే మీ పిల్లల పెళ్లి కోసం మీరెందుకంటే పాకులాడతారు? దేవుడే చేయిస్తాడని ఎందుకు ఊరుకోరు? మనం ప్రయత్నాలు చేసి ఇంక అయిపోతే దేవుడే చూసుకుంటాడు లేండి అన్న. ఏమండి, దేవుడి మీద పూర్తి నమ్మకం ఉంటే అన్ని దేవుడే చేస్తాడు. కానీ దేవుడి మీద నమ్మకం పూర్తిగా లేదు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, మీకు ఏమిటంటే మీ స్వభావం మీరు మర్చిపోయారండి. మీరు ఎవరో మీకు తెలియదు. విస్మృతి వచ్చింది. విస్మృతి రావడానికి కారణం దేవుడు కాదు, మీ విషయాభిముఖత్వం. విషయాల మీదకి పరిగెట్టడం, విషయాభిముఖంగా మీరు బాహ్యముఖులై బాహ్య ప్రపంచంలో పరుగులు తీస్తూ ఉంటే అప్పుడు మీకు స్మృతి జ్ఞానం ఎలా ఉంటుందండి? విషయ జ్ఞానం ఉంటుంది తప్ప మీకు వస్తు జ్ఞానం ఉండదు. అంటే దేవుడికి సంబంధం లేదు. ఇది మీ విషయాభిముఖం. మీ విషయాభిముఖానికి కారణం ఎవరండి? దేవుడు కాదు, మీ వాసనలు. మీ వాసనలకు కారణం ఎవడండి? దేవుడు కాదు, మీ పూర్వజన్మ సుకృతాలు. మీ పూర్వజన్మ సుకృతాలు కూడా దేవుడు కాదండి, దానికి మళ్ళా కారణం మీ ఇదివరకు జన్మలు. చాలండి. మరి దేవుడి ఇంతకి ఎవడండి? ధర్మశాసకుడు, కర్మఫల ప్రదాత, కర్మల్ని ఇష్యూ చేస్తుంటాడు. ఇది లైక్ క్యాషియర్ అండి, బ్యాంక్ ఆఫ్ బరోడా. మీరేమో చెక్ ప్రజెంట్ చేస్తారు, వాడు క్యాష్ ఇస్తాడు టోకెన్ ఇచ్చి, అంతే. ఆ క్యాష్ వాడి ఇంట్లోంచి ఇస్తున్నాడా, వాడి జేబులోంచి ఇస్తున్నాడా? మీరు దాచుకున్న డబ్బే మీకు ఇస్తున్నాడు. ₹1 ఎక్కువ ఇవ్వడు, ₹1 తక్కువ ఇవ్వడు. ఇంకా ఎలాగుంటాయో తెలిసిన ఫలితాలు. మీరు కొత్త నోట్లు జమ చేశారు, మీకు వచ్చేది పాత నోట్లు రావచ్చు. మీరు డిపాజిట్ చేసిన కొత్త నోట్లు నాకు కావాలి అన్నా రావు. మీకు ఏది ప్రాప్తో ఆ నోట్లే వస్తాయి. కొన్ని చిరిగిపోయిన వస్తాయి, కొన్ని కట్టలాగా ఉంటుంది, లోపల 2-3 మిస్సింగ్. ఇవన్నీ ఏంటంటే కర్మఫలాలు ఆ విధంగా వస్తాయి. దీనికి కారణం మీరే తప్ప పరమాత్ముడు కాదు. ఇది అనవసరంగా దేవుడు తిట్టకండి, కూర్చోండి. నీ దివ్యత్వాన్ని మర్చిపోయి నువ్వే మనశ్శరీరాలతో తాదాపించింది మూర్ఖంగా ప్రవర్తిస్తూ భగవంతుడి ఎందుకే తిడతావు నువ్వు?
నీకు ఆనందం కలుగుతుంది కదా అని పరమాత్ముడు చేసిన పని ఏమిటంటే, అది లీల అనుకోండి, తమాషా అనుకోండి, మ్యాజిక్ అనుకోండి, మీ ఇంద్రియాలన్నీ బాహ్యముఖంగా పెట్టాడు. అది ఎందుకు పెట్టాడు అంటే అది ఒక్కటే అతను లీల, లేకపోతే ప్రపంచం నడవదు. అందరూ అంతర్ముఖం అయిపోతే ఇక జనాభా ఎక్కడ పెరుగుతుందండి బాబు. అంచేత సృష్టి నడవాలి కాబట్టి కాశీలో గాని మరణిస్తే వాడికి ముక్తి ఇచ్చేయమని చెప్పాడు శివుడు. కాశీలో మరణిస్తే ఎవరు మరణించినప్పటికీ కూడా ముక్తే, ఇక వాడికి ఏ యాత్ర ఉండదు అన్నాడు. ఏమండి అంటే అన్నాడు, ఈ దేవతలందరూ వచ్చేసారు, బ్రహ్మదేవుడు అందరూ శివుడి దగ్గరికి. ఏమిడయ్యా నువ్వు ఇటువంటి వరం ఇచ్చావు, ఇప్పుడు కాశీకి వెళ్ళిన వాళ్ళందరూ చచ్చిపోతే ఇక నా సృష్టి ఎలా నడుస్తుందయ్యా బాబు, నా డిపార్ట్మెంట్ ఏమవుతుంది, క్లోజ్ చేసి ఇవ్వాలి. మరి అప్పుడు ఏమవుతుంది నాకు సంగతి, అన్ఎంప్లాయ్మెంట్ అయిపోతుంది. దేవతలందరూ ఏం చేస్తారు అప్పుడు? ఇంతమందిని ఎందుకు సృష్టించావు నువ్వు? వాళ్ళ డిపార్ట్మెంట్ నడవాలంటే ఇది కూడా నడవాలి కదా అంటే అమెండ్మెంట్ చేయన్నాడు. ఏమిటి అమెండ్మెంటు? కాశీలో చచ్చిపోయినప్పుడు నువ్వు కాశీలో ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండాలి. నెంబర్ 1, కాశ్యాం కాసతే ఇది కాశీ. ఎక్కడైతే నువ్వు జ్ఞాన స్వరూపంతో, జ్ఞాన భావంలో, బ్రహ్మ నిష్టలో ఉండి కాశీలో మరణిస్తావో నీకు ముక్తి. నెంబర్ 1. నెంబర్ 2, నీకు కాశీలో మరణించినప్పటికీ కూడా నీ పాపాలకి ఫలితం లేకుండా పోదు. భైరవ వేతన అని ఉంటుంది. కాలభైరవుడు వేధిస్తాడు. కాలభైరవ వేతన యమవేతన కంటే 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఈ 2 అయిన తర్వాత అయితే క్షణాల్లో చూపించేస్తాడు నీకు స్వప్నంలాగా బాధ. నేను అప్పుడు దండపాణి, కాశీ దండపాణి ఈ కుర్రాన్ని గంగలో ముంచి పాలతో శుభ్రంగా క్లీన్ చేసి అభిషేకం చేయించి శివుడిలో విభూతి పిండి గట్టిలో పెట్టి మంచి వస్త్రం అది కట్టి రుద్రాక్షమాలు వేసి ఈ పిల్లల్ని అమ్మకి అప్పచెప్తారట. అమ్మ ఇదిగో వచ్చాడు నీ బిడ్డ నీ దగ్గరికి, తీసుకో, వీడికి ముక్తిని ప్రసాదించని. అప్పుడు అమ్మ దాన్ని ముద్దులాడి అయ్యకి ఇస్తుంట. అప్పుడు శివుడు తీసుకొని తనలో లీనం చేసుకుంటాడు. ఇది కాశీఖండంలో ఉంది విషయం. నీ బ్రహ్మజ్ఞానం ఉండాలి, తర్వాత భైరవ యాత్ర తప్పదు. భైరవుడే వదిలిపెట్టేస్తాడు, అక్కడ నేను నానా వదిలిపెట్టేస్తాడు, అన్ని సెక్షన్లు వేసేస్తాడు, మొత్తం 0 చేస్తాడు ప్రారంభాన్ని, అప్పుడు ఇస్తాడు. అదేంటి, కొంతమంది బాహ్యముఖంగా ఇంద్రియాలు పెట్టినప్పటికీ కూడా పరాంచి ఖాని ఉన్నప్పటికీ కొంతమంది విజ్ఞులు వాళ్ళ ప్రారంభం అంత దృఢంగా లేకపోతే వాళ్ళు కొంచెం ఆత్మజ్ఞానం వైపు మనసు తిప్పుతారట, అంతర్ముఖం అవడానికి, ధ్యాన పద్ధతిలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారట. అలా ప్రయత్నించిన వాళ్ళు ఏంటి బాహ్య దృష్టి నుండి విముఖులు అవుతారు. ఏముంది ప్రపంచంలో అని, ఎన్నాళ్ళు ఇలాగా తింటుండో పడుకుంటుండో లేస్తూ ఉండి ఇదేనా జీవితం అంతాను, ఓనాడు చచ్చిపోతాం, మళ్ళీ పుడతాం, మళ్ళీ పెరుగుతాం, మళ్ళీ పెళ్ళి, మళ్ళీ పెళ్ళాకులు, మళ్ళీ మరణం, ఏమిటిది, ఇదేనా మన పని అని విముఖత్వం వచ్చి బాహ్య ప్రపంచం మీద అంతర్ముఖులు అవుతాడు. అంతర్ముఖం ఎప్పుడైతే అయ్యావో అప్పుడు నీకేమవుతుందంటే ఇంద్రియ సుఖాల వైపు వెళ్ళడు. ఇంద్రియాలన్నింటినీ కూడా శిలక్కొయ్యికి తగిలిచేస్తాడు. కఠోపనిషత్తులో అదే చెప్పాడు. యదా పంచావతిష్టంతి జ్ఞానేన మనసా సహ, యదా పంచావతిష్టంతి జ్ఞానేన మనసా సహ. కఠోపనిషత్తులు ఈ పంచ జ్ఞానేంద్రియాల్ని, బుద్ధిని
మనసుని చిరక్కొయ్యికి తగిలించమన్నాడు. యథా పంచావతిష్టంతి, ఇవేవి పనిచేయకుండా కూర్చోమన్నాడు. అది అలా కూర్చోగలిగితే నువ్వు బ్రహ్మస్వరూపుడివే. అప్పుడు నీకు భిన్నంగా బ్రహ్మ అన్నది లేదు, నువ్వే బ్రహ్మవే. యథా పంచావతి జ్ఞానేన మనసా, జ్ఞానం అంటే బుద్ధి. బాహ్యముఖంగా పరిగెట్టే ఇంద్రియాలు బాహ్య ప్రపంచకాన్ని చూడగలవు, కానీ అంతర్ముఖం అయి వాటికి ఆ చేతనత్వానికి, వాటి చేతనత్వానికి ఏది ఆధారంగా ఉందో దానిని చూడలేవు. అంటే శుద్ధ చైతన్యాన్ని అవి దర్శించలేవు. కానీ ఇంద్రియాలను మాత్రం చైతన్యం ఎప్పుడు చూస్తూ ఉంటుంది. సాక్షి చైతన్యం. అది అంచేత వివేకవంతులు ఏం చేయాలండి? ఈ మారుతున్న జగత్తుతో బంధవ్యాలు తగ్గించుకోవాలి. మారుతూ ఉన్న జగత్తుతో బంధాలు తగ్గించుకో. ఇంకా జార అనే పదం వేశాడు ఇక్కడ. జారుడు అంటే రహస్య ప్రియుడు. వాడు రహస్యంగా ప్రేమిస్తూ ఉంటాడు, వ్యక్తిని కానీ వస్తువుని కానీ. అలా ప్రేమించేవాడిని జారుడు అన్నారు. ఏమండి, మనం అందరం జారులమే ఇంచుమించుగా. జారిపోవడం కాదు, అక్కడ రహస్యంగా ప్రేమిస్తాడు. అంటే మనం చాలా మంచి వాళ్ళలాగే అనుకుంటూ ఉంటాం, కానీ మనస్సు మాత్రం కొన్ని విషయాల మీద పరిగెడుతూ ఉంటుంది. దాన్ని జారత్వం అన్నారు. అంటే రహస్యంగా బయట నువ్వు వేసిన వేషం వేరు, ముని వేషం, గడ్డాలు బిడ్డాలు వేసి ఆ విభూతి పెండి గంటలు రుద్రాక్షలు కాషాయ వస్త్రం హంగామా. కానీ మనస్సు మాత్రం ఈ వెధోపలు ఎన్నో చేస్తూ ఉంటుంది వెళ్ళి. ఏమండి, దీనిని జారత్వము అన్నారు. అంటే వస్తువుల మీదకి, వస్తు మోహం మీదకి మనస్సు పరిగెడుతూ ఉంటుంది, కానీ బాహ్యంగా మనం చాలా గొప్ప వాళ్ళగా ఉంటూ ఉంటాం. ఇది ఈ జారత్వం పోవాలి అన్నాడు. అంటే ఏమిటి? మనకు తెలియకుండా మనసు పరిగెడుతూ ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేయాలి. శమము దమము అంటే అదే. అంతరింద్రియములు బాహ్య ఇంద్రియములు రెండు కూడా కంట్రోల్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు జారత్వానికి పాల్పడ్డావో నీకు ఎన్నో బాధలు వస్తాయి. ఏమండి, ఇప్పుడు తేండి, చింత చిత, చింత చిత. చిత శరీరాన్ని కాలుస్తుంది. ఏ శరీరాన్ని? చచ్చిపోయిన శరీరాన్ని కాలుస్తుంది. చింత బతికున్న వాడిని కాలుస్తూ ఉంటుంది. ఈ బతికున్న వాడిని కాలుస్తూ చచ్చే వరకు కాలుస్తుంది. ఇది చింత. ఇచ్చారంటే మనసులో ఎన్నో ఊహించుకున్నాడు, అవి జరగవు, అవి వీడు సాధించలేడు, ఈ జన్మలో అవకాశం లేదు, కానీ అవి నాకు కావాలి. ఇది చింత. ఇక 324 యథా ప్రకృష్టం శైవాలం క్షణమాత్రం న తిష్టతి ఆవృణోతి తథా మాయా ప్రాప్యం వాపి పరాన్ముఖం
చాలాసార్లు మనం చెప్పుకున్నదే, నీటి మొక్కల ఆకులను చేతితో తొలగించినప్పుడు వెంటనే అక్కడ మనకి స్వచ్ఛమైన నీరు కనబడుతూ ఉంటుంది. కానీ ఇలా తొలగించి వాటిని చేతులతో ఆపి చేతులు అక్కడే పెట్టి జలదర్శనం చేస్తాం. ఆ జలంలో ఆకాశం పడుతుంది, నీరు మేఘాలు పడతాయి, అన్ని కూడా చక్కగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. చెయ్యి తీస్తాం అనుకోండి, మళ్ళీ ఆకులు వచ్చి కప్పేస్తాయి. సాధన ఒక్క క్షణమైనా సరే నువ్వు మానేసావా, బాహ్యముఖంగా నీ ప్రపంచంలో ఏదైనా ఒక వస్తువు మీదకి వెళ్ళిందా, నువ్వు బ్రహ్మకు దూరం అయిపోతావు. దీన్ని శైవాలము అంటారు. శైవాలం అంటే ఆకులు, నాచు నీటి మొక్కల యొక్క ఆకులు శైవాలము. నీటి మొక్కల ఆకులను చేతితో తొలగించినప్పటికీ వెంటనే మరల ఏ విధంగా నీటిని కప్పివేస్తాయో అదే విధంగా మాయ కూడా ఎంతటి జ్ఞానినైనా క్షణమాత్రము ఏమరపాటుగా బాహ్య దృష్టితో చూడగానే కమ్మివేస్తుంది. నారది ఆ కథ మీకు తెలుసు కదా. నారదుడు వాడికి గర్వం వచ్చింది. విష్ణుమాయ అంటావయ్యా, నీ మాయ నా మీద పనిచేయదయ్యా. అంటే అలా అండం ఏమిటి, క్షణంలో మంచినీళ్ళు తాగడానికి ఇలా తీసుకున్నాడు నది దగ్గర, అంతే అలా ఉండిపోయాడు. అక్కడి నుంచి వాడికి పెళ్లి పెడాకులు, 60 మంది జనం, దరిద్రం, ఆ పిల్లల గోల, పెళ్ళం గోల, తిండి లేక నానా బాధలు పడిపోయి ఇక అప్పుడు కృష్ణ అన్నాడు. అప్పుడేమొచ్చి మళ్ళా ఆ నీళ్లు తీసుకుంటే అంత మాయైపోయింది. ఇదయ్యా అన్నాడు ప్రపంచం. నీకు మాయ లేదా, నీ పెళ్ళి అయిందా, 60 మంది పిల్లలు పుట్టారా, మరి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా, నిజంగా జరిగిందా, జరగలేదు స్వామి. నువ్వు బాధపడ్డావా లేదా, బాధపడ్డాను. నీకు పిల్లలు ఉన్నా లేదా, పిల్లలు ఉన్నట్టు అనిపించింది నాకు అప్పుడు. అంచేత అది స్వప్నమే ఆ నీటిలోనే చూపించాడు. వీడు మర్చిపోయాడు, విస్మృతి అయిపోయింది నారదుని మాట. ఇంకా వాడు ఊహించేసుకున్నాడు, వాడు పెళ్లి చేసుకున్నట్టుగా, వాడు మనిషికి వెళ్ళినట్టుగా. నమస్తే కృష్ణమాయ, నారది అని కూడా వచ్చింది. నారదుడే నారది అయిపోతాడు. కాకినాడ దగ్గర నారదగుండం అని, అందులో స్నానం చేయగానే మళ్ళా ఇప్పుడు 60 మంది పిల్లలు అవే మన సంవత్సరాల పేరిట, ప్రభవ విభవ. ఇదే విధంగా మాయ మన మనస్సునంతటినీ పూర్తిగా ఆవరించి అనంతమైన ఆత్మను కనబడనీయకుండా అడ్డుపడుతోంది. నువ్వేం చేయాలయ్యా, బాహ్యముఖమైనటువంటి మనస్సుని, వాసనని, ఆలోచనను వ్యక్తమై పూర్తిగా ఆవరించడంతో చైతన్యానుభవం నీకు దూరం అవుతుంది. ఆత్మానుభవం రాగానే అది అదృశ్యం అయిపోతుంది జగత్తు. కాబట్టి బాహ్యంగా చూసే మనస్సు దృష్టిని సదా దాన్ని అరికట్టాలి. బాహ్య దృష్టిని తగ్గించుకో. కోటగుమ్మం ట్రిప్పులు తగ్గించుకో. అంతరంగంలో స్వయం జ్యోతిగా ప్రకాశించే ఆత్మ చైతన్యం మీద అనుక్షణము దృష్టి పెట్టు. లక్ష్యుతం చేతి చిత్తమీషదు బహిర్ముఖం సన్నిపతే తతస్తతః ప్రమాదతః ప్రచ్యుతకేలి కందుకః సంపాన పంతౌ పతితో యథా తథా. ఏలేసి చెప్తుంది. ప్రమాదం అంటే ఏవరపాటు వలన, ప్రమత్తత వల్ల నీ చేతిలో ఉన్నటువంటి బంతి
జారిపోతే అది మెట్ల మించి జారి పడిపోతూ కిందకి వరకు వెళ్ళిపోతుంది. ఒకసారి చేతిలో జారిన తర్వాత ఇక నువ్వు దాన్ని పట్టుకోలేవు, అది చాలా కింద వరకు వెళ్ళిపోతుంది. తర్వాత ఒకసారి జారిన తర్వాత మొదటి మెట్టు మీద ఉన్న స్పీడు డబుల్ అయిపోతుంది, 4వ మెట్టు దగ్గర గడిపోతుంది. ఒకప్పుడు ఇంకా ఆ స్పీడ్, పతనం యొక్క స్పీడు మనకి ఆ సాధన అంత స్పీడ్ కంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. సాధన కంటే స్పీడ్ పతనం ఎక్కువ ఉంటుంది. అంచేత టప 108 మెట్లు కింద దిగిపోతుంది బంతి. చేతి నుండి పొరపాటున జారిపడిన బంతి మెట్ల మీద నుండి కిందికి దొరికిపోయినట్లుగా పొరపాటుగా నీ మనస్సు ఒక్క క్షణమైన బాహ్యముఖం అయితే అదే పనిగా వస్తువు నుండి మరొక వస్తువు, మరో వస్తువు నుండి మరో వస్తువు, మెట్టు నుండి ఇంకో మెట్టు, ఇంకో మెట్టు నుండి ఇంకో మెట్టు దిగిపోయినట్టుగా నువ్వు దిగిపోయి నీవు అంత విశ్వం అంతా వ్యాపించిపోతావు ఆ కోరికతో. ఎంతటి జ్ఞాని అయినా ఎందుచేత పతనం అవుతారో శంకర్లు ఇక్కడ చెప్తున్నారు. తమ లక్ష్యం మీద దృష్టిని పొరపాటు చేత క్షణమైనను మళ్ళిస్తే జడభరతుడు అయిపోతాడు. జడభరతుడు అదే. కాబట్టి నువ్వు అంతర్ముఖం చేయకుండా కానీ మనసుతో నువ్వు తమాషా ప్యాకాట్ ఆడితే అది ఎప్పుడు బాహ్యముఖంగానే ఉంటుంది. నువ్వు ఆ మనస్సును పట్టుకొని అంతర్ముఖం లోపలికి తోసుకోవడానికి ప్రయత్నించు. మన లక్ష్యం మీద దృష్టి ఏమాత్రం చెదిరినా మనస్సు ఇంద్రియ భోగ వస్తువుల మీద పరిగెడుతుంది. మనసుకు ఏం కావాలండి? భోగాలు. అయితే ఇంద్రియ భోగానికి అలవాటు పడ్డ మనస్సుని బ్రహ్మభోగం వైపు తిప్పితే దాన్ని అనుభవిస్తే అక్కడ ఉండిపోతుంది. దానికి అనుభవం, దానికి ఏమిటి, దాని పద్ధతి అనుభవిస్తూ ఉండాలి. ఏదో ఇదేనా అనుభవించాలి, అదేనా అనుభవించాలి. బాహ్య భోగం లేదా అంతర్భోగం ఇయ్యి. నేల మీద పడిపోయినటువంటి బంతి అతి స్పీడ్గా అన్ని మెట్లు దిగి కింద పడిపోయిన వెంటనే అటు ఇటు పిచ్చివాళ్ళ తిరుగుతూ ఏమిటి వాడికి ఏమీ ఉండదు. దాన్ని ఏమిటంటారు? దిశాన్విహీనం. దిశాహీనుడై తిరుగుతూ ఉంటాడు. దిశాహీనుడు, డైరెక్షన్లెస్, దిశాహీనుడై తిరుగుతూ ఉంటాడు. తిరిగి అలిసిపోయి సొలసిపోయి మూల పడుకుంటాడు. తమగుండంలోకి వచ్చేస్తాడు. ఇంక చేయలేక ఏమిను. బంతి కూడా అంతే. కింద పడిన బంతి ఇటు అటు పొరుస్తుంది. తర్వాత ఆగితో కూర్చుంటుంది కదలకుండా. విషయేష్వావిసచ్చేతః సంకల్పయతి తద్గుణాన్ సమ్యక్ సంకల్పనాత్ కామః కామాత్ పుంసః ప్రవర్తనం. అనండి చెప్పిన విషయాలే పదే చెప్తున్నాడు బుర్రకెక్కించడానికి. మనస్సు ఇంద్రియ భోగ వస్తువులు చేరగానే వాటి గుణగుణాలను బేరీజ్ వేస్తుంది. బేరీజ్ చేయడం అంటే అనాలిసిస్ చేస్తుంది, విశ్లేషించుకుంటుంది, దాని చుట్టూ చేర్చుకుంటుంది, బేరీజ్ చేసుకుంటుంది. ఫలితంగా అందులోంచి కోరిక పెంచుకుంటుందంటే అంటే మెనూ కార్డు అయిపోతుంది. మెనూ కార్డుని తెచ్చుకొని చుట్టూ పెట్టి కూర్చుంటుంది మనసు. ఏమిటి ఆర్డర్ చేద్దామా అని. ఫలితంగా అందులోంచి కోరిక పుడుతుంది. ఇది తింటే బాగుంటుంది అని. ఏంటి కోరిక కలగగానే మనిషి కోరికను తీర్చుకోవడానికి కర్మ చేయాలి కదా. ప్రయత్నం ప్రారంభం అవుతుంది. ప్రయత్నం ప్రారంభమైన తర్వాత కర్మ చేస్తాడు. కర్మ చేసిన తర్వాత ఆ కర్మకి ఫలం ఉండాలి కదా. ఆ ఫలం ఎవడు అనుభవిస్తాడండి? తిన్నవాడా, బేరరా, సర్వరా? తిన్నవాడే. సర్వర్కి సంబంధం లేదు. నువ్వేమో వచ్చి అక్కడ ఏదో తొక్కావు అనుకో, నీకు ఇష్టం లేనిది రవ్వదోశ, మాడిపోయిన రవ్వదోశ డబ్బులు ఇచ్చాం కదా అని తిరిగిసావు, వదలలేక. దాని పని అది చేస్తుంది, గర్భఫలం. అంచేత
కర్మ నువ్వు చేసే కోరిక తెచ్చుకోవడం, నాకు రవ్వ దోశ తినాలి అని, రోస్ట్ రవ్వ దోశ అని ఆర్డర్ చేసావు, వచ్చింది. కానీ నువ్వు అనుకున్నట్టుగా లేదు. తర్వాత ఆ పిండిలో ఏదో దోషం వచ్చింది, కానీ నువ్వు వదిలికుండా తినేసావు. నీ కర్మ నువ్వు చేసావు, దానికి ఫలితం వచ్చింది. కడుపు పాడే రాత్రి వాళ్ళు బాత్రూంలోనే కూర్చున్నారు. అది అంటే ప్రతి కర్మకి ఫలం ఉంటుంది, అది మంచి అవనండి చెడ్డ అవనండి. విశేష్వా విసచ్చేత, అదండి విషయేష్వా విసచ్చేత అంటే విషయ వస్తువులను మనస్సు చేరగానే, ఇంద్రియ భోగ వస్తువుల గురించి ఆలోచించడం మొదలు పెట్టగానే నీ కష్టాలన్నీ మొదలవుతాయి. ఎప్పుడు మొదలవుతాయండి? విశేష్వా విసచ్చేత, ఎప్పుడైతే ఇంద్రియ భోగ వస్తువులని ఆలోచించడం ప్రారంభించగానే నీ కష్టాలు ప్రారంభం. యాక్చువల్గా నీ మనసు వస్తువుల దగ్గరికి వెళ్ళగానే నీ బాధలు స్టార్ట్ అయిపోతాయి. ఏదైనా ఒక వస్తువు వచ్చిందంటే ఇంకా వస్తువు గురించి ఎంత తాపత్రం పడతామంటే, ముందు అది సంపాదించి దాచుకోవడానికి, దాచుకున్న తర్వాత అది పాడైపోతామని భయం. ఏమండి, పాడైపోతున్న భయపడుతున్నప్పటికీ కూడా అది పాడవకుండా ఉంటుందా? అమ్మగారి దగ్గర కొంటారండి 15,000, 20,000, 30,000 ఇచ్చి బనారస్ సాడీస్. 10-15 సాడీస్ ఉంటే వాళ్ళ టర్న్ రాదు, అలా పడి ఉంటాయి. వన్నప్పు దాకా ఉంటాయా? పాడైపోతాయి, చీకుపోతాయి, కట్టుకుంటే ఇలా విడిపోతాయి బట్టలు. ఏది కూడా శాశ్వతం కాదు. అది పాడకుండా అందులో పీతికర్పూరం ఉండబెట్టి లేదా ఏదో దానికి ఒక దీన్ని సైనిగుడ్డతో దాన్ని కట్టి నానా బాధలు పడతారు. దాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి అని. అసలు నాకు బనారస్ చీర అక్కర్లేదు అనుకుంటే ఈ బాధలే లేవు కదా నీకు బనారస్ చీర కావాలి అంటేనే ఈ బాధలన్నీ. మామూలుగా గుంటూరు, పొందూరు నేత చీర కొనుక్కోండి, ఈ బాధలు ఉండవు. సో నీ బాధకి కారణం నువ్వే. ఏదైనా ఒక వస్తువు కొంటున్నప్పుడు ఆ వస్తువు నాకు సుఖం కలుగుతుంది అని అనుకుంటాం. అనుకొని అందులోనే సుఖం ఉంది అని నమ్ముతా కూడాను. అప్పటి నుండి నీ మనస్సు తాను ఊహించిన సుఖాన్ని ఆ వస్తువు నుండి పొందాలని ప్రయత్నం ప్రారంభిస్తాడు. ఈ వస్తువు వల్ల నాకు సుఖం కలుగుతాయి అని నెంబర్ 1. ఈ వస్తువులోనే నా ఆనందం ఉంది అని నెంబర్ 2. ఇక ఆ వస్తువులోనే నా సుఖం ఉంది కాబట్టి ఆ వస్తువు వచ్చే వరకు ప్రయత్నం. ప్రియమోద ప్రమోదాలు. వస్తువు వలన సుఖం లభిస్తుందనే భావం నీలో ఉన్నంత వరకు నీకు దుఃఖమే తప్ప సుఖం రాదు. అది సో నీ సుఖము గాని దుఃఖం గాని ఎక్కడ ఉందండి? ఏ వస్తువులోని లేదు, ఏ ప్రదేశంలోని లేదు, ఏ కాలంలోని లేదు. ఎక్కడ ఉందండి? నీలోనే ఉంది. నువ్వే కారణం. ఏమండి, మనస్సుని వస్తు విషయాల మీద పరిగెట్టకుండా ఆపు చేస్తే దానిని శమము అంటారు. మనోనిగ్రహం. శమము అంటే మనోనిగ్రహం. అంతరింద్రియ నిగ్రహము దమము. అయితే ఈ రెండిట్లో దేన్ని ముందు మనం డొమిస్టికేట్ చేయాలండి? తల్లి పెళ్ళ ఇద్దరు కొట్టుకుంటున్నారండి. ఎవరిని ముందు మనం కంట్రోల్ చేస్తే ఈ బాధలు లేకుండా ఉంటాయి? వైఫ్ను కంట్రోల్ చేయాలి, తల్లిని కాదు. అలాగే దమసమాల్లో శమాన్ని పట్టుకో. మనస్సు శమాన్ని నువ్వు కంట్రోల్ చేస్తే దమం ఆటోమేటికల్గా వచ్చేస్తుంది. కానీ ఎవరిని కంట్రోల్ చేయడం ఎంత కష్టమో ఆ మనసును కూడా కంట్రోల్ చేయడం అంతే కష్టం.
నువ్వు అసలు ఎస్ ఎస్ అంటున్నావు, ఎస్ అవదు, దానికి విశ్వప్రయత్నం చేయాలి. తప్పు ఎవరిదైతే వాళ్ళని కూడా విచ్చేస్తుంది. తప్పు ఎవరిదైతే వాళ్ళని చూసుకోవాలి. తప్పు ఎవరిదని కాదు. ఇక్కడ ఉన్న అశాంతికి కారణం భార్య. భార్య లేనప్పుడు తల్లి బాగానే ఉంది. ఇప్పుడు తల్లి ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే పెళ్ళం వచ్చిన తర్వాత వచ్చింది. సో అంచేత ఏదైతే వచ్చిన తర్వాత మనకి మార్పు వచ్చిందో ఆవిడని పట్టుకుంటే ఈ మార్పు లేకుండా ఉంటుంది. మళ్ళీ ప్రశాంతంగా నీకు ఆ బాధ లేదు, నాకు ఆ బాధ లేదు, డోంట్ వరీ, వీఆర్ సేఫ్. ఏమండి, కోరికలు ఎలా అంటే కర్మలు ఎలా ఉంటాయనేది అందరికీ తెలిసిందే. నువ్వు చేసే కర్మ దేని మీద ఆధారపడి ఉంటుంది? నీ కోరిక యొక్క రూపురేఖల మీద ఆధారపడి ఉంటుంది. ఎటువంటి కోరికో అటువంటి కర్మే చేస్తావు. దానికి ఏమిటంటారు? యద్భావం తద్భవతి. ఇది ఒక న్యాయం. యద్భావం తద్భవతి అనేది న్యాయం, లాజిక్. అయితే ఈ మనస్సుని బెనారస్ సాడి నుంచి మరలించి వాసుదేవుని మీదకి పంపించాం అనుకో, అప్పుడు ఏమవుతుందండి? ఈ బాధలుండో, మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాసుదేవుడి మీదకి పంపించే మనసుని చీరల మీద పంపించుకో. అప్పుడు నువ్వు నారాయణ మీదకి మళ్ళిస్తే నారాయణ చూడాలనే కోరిక కలుగుతుంది. ఆ మనసుకి ఏదైనా ఒక వస్తువు చూపించబద్దరికి అది అనుభవించాలనే కోరిక వస్తుంది. సో చీరకు బదులు నారాయణ చూపించింది. రుక్మిణీదేవికి వైవాహిక వయస్సు వచ్చిన తర్వాత ఈ మాయదారి మల్లిగాడు ఉన్నారు కదా, మన నారద మహర్షి, అతడు వెళ్ళి ఏం చేశాడు తెలిసిన? రుక్మిణీదేవికి ఒక కృష్ణుడు పంపించాడు. నువ్వు సేవించుకో, మిగతావన్నీ ఆటోమేటిక్గా నీకు అన్నీ అయిపోతాయి, నువ్వు కోరుకున్న కోరికలను తీరిపోతాయి, ఈ బొమ్మను మాత్రం వదలకన్నాడు. అయిపోయింది కదా, వాడు చేసిన పని చేయిస్తాడు, వెళ్ళిపోయాడు. అది ఆ మనస్సు ఇంకెక్కడ ఇటువంటి పరిగెట్టకుండా శిశుపాలను పెళ్లి చేసుకోవాలా, ఇంకెవరిని పెళ్లి చేసుకోవాలా, మా నాన్న ఎవరిని తీసుకొస్తాడు, మా అన్నయ్య రుక్మి ఎవరిని తీసుకొస్తాడు, ఈ బాధలేమి లేవు, ఆల్రెడీ నిశ్చయం అయిపోయింది. మనసు పట్టుకుని ఆల్రెడీ నారాయణుడే. అంచేత దానికి నారాయణుడే తప్ప ఇక నాకు ఎవరు వద్దు అన్న భావం కలిగించింది నారదుడు. మనస్సును సదా నారాయణ మీదకి పంపిస్తే ముముక్షత్వం నీలో తీవ్రం అవుతుంది. ఎందుకు ఈ జన్మలు, ఎందుకు ఈ బాధలు, సంసారం నాకు వద్దు, చికాకేస్తాను. ఒక్కడు కూడా నేను చెప్పినట్టు వినలేదు. పిల్లలు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న వాళ్ళు తిన్నగా ఉన్నారా, వాళ్ళు పిల్లలు కనమంటున్నారు. మాకు మనవని చూడాలండి. ఈ కోరిక ఎప్పుడు తీరుతుంది? ఈ కోరికలు తీరుతాయా? ఈ విధంగా నువ్వేమొచ్చి నీ ప్రపంచాన్ని నువ్వు కల్పించుకుంటున్నావు. మనస్సుని యథావిధిగా ఫ్రీగా వదిలేసి అలా వదలకు. ఈ మనస్సుకి అలవాటు ఉంది. ఏదైనా ఒక అలవాటు చేస్తే అలవాటునే పట్టుకుంటుంది. అంచేత నువ్వు ఇప్పుడు వస్తు ప్రపంచం మీద పంపించకుండా భగవద్ధ్యానంలో పెట్టు మనస్సుని. అప్పుడు అదే చేస్తూ ఉంటుంది. చూడు, చాలా మంది ఇప్పుడు గర్భిష్ఠులు టైం అవ్వదు, బుక్కులు లేచిపోతారు. సంయమనం మార్చాలండి, ఆ సాయంత్రం అయిపోయి నేను వెళ్ళిపోవాలండి, వెంటనే లేచిపోతారు అక్కడి నుంచి. ఆ అలవాటు అయిపోయింది, హ్యాబిచువేషన్. అది చెయ్యాలి ఆ మనస్సుకి. మిగతా వెధపల్లి కంటే ఇది బెటరే కదా. అంచేత దుష్కార్యాల నుంచి సత్కార్యాల వైపు మళ్ళించు మనస్సుని. ఓ సత్కార్యాన్ని చేతిలో పెట్టు, అది చేస్తూ ఉంటుంది. సాయంత్రం అప్పుడు మెడిటేషన్ చేసుకోవాలి, కలుపులు బంద్. ఇది బెటర్ కదా, నారాయణ చేయండి, నువ్వు నారాయణ జపం చేసుకో. ఊరి మీద తిరిగే కంటే ఇది బెటర్ కదా. ఇలా అలవాటు చేయమన్నాడు. అది తతస్వరూప విభ్రంశో విభ్రష్టస్తు పతత్యదః పతితన్య వినానాశం పునర్నారోహ ఈక్షతే. రెండోది కూడా కలిపి చదువుతాం. సంకల్పం వర్జయే తస్మాత్
కల్పం వందే సర్వానర్థస్య కారణం అపథ్యాని హి వస్తూని సత్యాని వస్తువులు వ్యాధిగ్రస్తో యదో సృజేత్. గ్రస్తో విధో అదండి, ఒకడు తన స్వరూపం నుండి దూరంగా జారిపోవడం ప్రమాదవశాత్తు కావచ్చు. ప్రమాదవశాత్తు కావచ్చు, ఇంటెన్షనల్లీ కాదు, అన్ఇంటెన్షనల్లీ కూడా నువ్వు మర్చిపోవచ్చు. అలా దృష్టిని మళ్లించిన వాడు పతనం అయిపోతాడు, ఇంటెన్షనరీ ఆర్ అన్ఇంటెన్షనరీ. ఇఫ్ యు ఆర్ అబరేటెడ్ ఫ్రమ్ ది పెడెస్టల్ ఆఫ్ డివినిటీ టు ది పెడెస్టల్ ఆఫ్ బీస్టిలిటీ, దెన్ ఇట్ ఈస్ ఏ కాజ్ ఫర్ రూయినేషన్. పతనం అయిపోతావు. తెలిసినా తెలియకపోయినా నిప్పు కాలుతుంది. నిప్పుకు దగ్గరగా కూర్చొని నా ఇష్టానుసారంగా చేతుల నిప్పులు మాట్లాడితే ఆ నిప్పుకు చేయి తగిలితే అది కాలుతుంది. ఏమండి, ఆ విధంగానే ఎవరి ధర్మాలు వాళ్ళు ఆచరించాలి. అగ్నికి ధర్మం ఏమిటి? తనకి స్పర్శలో తన స్పర్శ చేసిన వాళ్ళకి ఉష్ణం తెలియజేయాలి, వాళ్ళ యొక్క అస్తిత్వం తెలియజేయాలి. నేను ఇక్కడ ఉన్నాను అని తెలియజేయాలి. ఎలా తెలియజేస్తుంది? ఆ ఉష్ణాన్ని పంపిస్తుంది నీ శరీరానికి. అప్పుడు దాని అస్తిత్వం నీకు తెలుస్తుంది. నేను కనుక్కోలేదు, నువ్వు ఇక్కడ ఉన్నావు లేదు, నాకు అనవసరం. నీకు అనవసరమే కానీ నాకు అవసరం, నేను ఇక్కడే ఉన్నానని చెప్పాలి. అది ఆ విధంగా నీ పతనానికి కారణం నీ అప్రమత్తతగా ఉండకపోవడం, ప్రమాదంలో పడడం. అలా దృష్టిని మళ్లించున్నాడు వాడు పతనం అయిపోతాడు. పతనమైన వాడు నశిస్తాడు. గీత ఏం చెప్తోంది? అదే కదా, సంగా సంజాయితే కామ, కామ క్రోధో విజాయితే, క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోసాత్ మతి మతిభ్రంశ, మతిభ్రంశాత్ శృతి భ్రంశాత్ వినశ్యతి. చెప్పండి మళ్ళా. సంగా సంజాయితే కామ, కామ క్రోధో విజాయితే, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. చెప్పాలి శ్లోకం. నేను కొంచెం అందేస్తాను, మీరు చెప్పాలి. మిగతా నా చేతే చెప్పించేస్తున్నారు గొంతు నొప్పట్టు. ఒకసారి మీరు పతనం అయిన తర్వాత మళ్ళీ లేవడం అన్నది చాలా తక్కువ. లేవడానికి అవకాశాలు చాలా తక్కువ. వెరీ వెరీ రిమోట్, వెరీ రిమోట్ యువర్ ఛాన్సెస్. కాబట్టి ఏ విధంగా వైద్యుడు పథ్యం కాదని చెప్పిన వస్తువులను రోగి వదిలివేస్తాడు, రోగి చెవికి వైద్యుడు చెప్తాడు, కళ్యాణ శర్మ గారు మీరు బచ్చల కూర తినకూడదండి అని. మాకు బచ్చల కూర ఇష్టం, మా ఇంట్లో రోజు ఏడాది బచ్చల కూర వంకాయ వండుకుంటాం. ఆ బచ్చల కూర తినవద్దన్నారు. మావిడికి అది ఇష్టం, పథ్యం కాదు, బచ్చల కూర నిషేధం. ఏం చేస్తాం? వదిలిస్తాం. తింటే కాళ్ళు పడిపోతాయి, దాని ఫలితం అది వచ్చేస్తుంది. ఆ విధంగానే వైద్యుడు చెప్పిన పచ్చి పదార్థాలు ఏ విధంగా నీ రోగ నివారణార్థం నువ్వు వదిలేస్తున్నావు, త్యజిస్తున్నావో, అదే విధంగా నీ యొక్క స్మృతి జ్ఞాన ప్రాప్తికై భోగ వస్తువులను విసర్జించు. అనాత్మ వెంట వెళ్ళడం మాని. విషయ భోగ వస్తువుల చింతనను అపథ్యంగా భావించి, అదే పథ్యం నీకు. అపథ్యం అండి. విషయ భోగాల మీద చింతన చేయకూడదు, వాటిని విడిచిపెట్టు. ఇదే బాధలన్నిటికీ మూల కారణం. అపథ్యం చేయడమే. అపథ్యము చేస్తే బాధలు మామూలు వచ్చేస్తాయి. నీ బాధలకు మూల కారణం అపథ్యం. అంటే ఏది విసర్జించాలో అది నువ్వు విసర్జించలేదు, దాన్ని స్వీకరించావు. ఒకసారి స్వరూప జ్ఞానం నుండి పతనం అయిపోతే మళ్ళీ ఆ స్థితికి రావడం చాలా కష్టం, చాలా కష్టం. ఇంకా ఎప్పుడైతే పతనం అయిపోయావో ఆ క్షణం నుండి ఆ మనిషి ఏం చేస్తాడు?
శరీరంతోని మనసుతోని బుద్ధితోని తాదాప్యం చెందిపోతాడు. సుఖం కోసం ఒక వస్తువు తర్వాత మరొక వస్తువుని సంపాదించడానికి పిచ్చిగా పరుగులు తీస్తూ ఉంటాడు. వాటిపై మమకారాన్ని పెంచుకుంటాడు. వాటి చేత బంధింపబడతాడు. సహజ స్వరూపాన్ని మర్చిపోయినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. పాతాళానికి పడిపోక తప్పదో. పాతాళం. ఇంకా ఆ విధంగా పతనమైన వాడు ఎలా మర్చేస్తాడండి? వాడు మనిషిగానే మరణిస్తాడు. వాడు మనిషిగా మరణిస్తే మళ్ళా మనిషిగానే పుడతాడు. వాడు జ్ఞానం అవ్వలేదు. శరీరంతో చచ్చావు, ఇంకో శరీరం తెచ్చుకుంటావు. శరీర రాహిత్యం వస్తుంది, నీకు రాదు. నువ్వు జ్ఞానిగా చచ్చిపోలేదు. నీ శరీరాన్ని ఏ భావంతో వదిలేసావు? నేను శరీరాన్ని అని భావన పరిధి భాస్కరరావు అనే వదిలేశాడు. అంచేత భాస్కరరావు కాకపోతే ప్రభాకరరావుగా పుట్టాలి. ఎదులా పుట్టాలి. పుట్టడం తప్పదు. ఎంచేత నీలో స్వరూప జ్ఞానం కలగలేదు. స్వరూప జ్ఞానం తెలియకుండా కలగకుండా నువ్వెవడవో నువ్వు మర్చిపోయి నేను సోయించు అనుకొని చచ్చిపోయావు. కాబట్టి మళ్ళా ఇంకో సోయించవుగానే పుడతావు. క్షణం మర్చిపోయి రెండో క్షణం మళ్ళా వచ్చిందా? క్షణం మర్చిపోవడమే. క్షణం పట్టుకున్నా, క్షణం అయిపోయిందంటే మళ్ళీ జ్ఞాపకం వచ్చిందా? వస్తే బాగా, రాకపోతే అంటే ముందుగానే నిశ్చయానికి వచ్చేసారు. ఈశ్వర మూర్తి గారు ఒక క్షణాన్ని మర్చిపోవచ్చాయి. మర్చిపోయినా మళ్ళా క్షణం మళ్ళా అందులోకి వెళ్ళిపోవాలి. అన్ని మీ మీద వేసుకుంటారు. భాస్కరరావు నేను ఏమీ పెడితే మీరు తిడతారు. నా మీద పెట్టండి. ఏమీ పెడితే మీరు కొడతారని బాబు. నా మీద భాస్కరరావు పుట్టాడు, భాస్కరరావు చచ్చాడంటే బయట సేఫ్. ఏమండి, ఈ అసంబంధమైన భావాలు మనసులోకి రాగానే ప్రయత్నంతో అక్కడ మీ ప్రయత్నం చేయాలండి. ఏమని? మనస్సుని ఆ వస్తువు విషయ భోగాల వైపు వెళ్ళనీయకుండా మహోన్నతమైన బ్రహ్మభావం వైపు తిప్పు. నీ లక్ష్యంలో మార్పు తీసుకురా. నీ లక్ష్యం ఇప్పుడు నీచమైన లక్ష్యంలో ఉంది. దాన్ని ఉత్కృష్టమైనటువంటి పరమ ఉన్నతమైనటువంటి లక్ష్యమైనటువంటి బ్రహ్మ సాక్షాత్కారం వైపు తిప్పు మనసు. అక్కడ దృఢంగా ఉండడం నేర్చుకో. ఓ క్షణం జారిపోయినా మళ్ళా వెనక్కి వెళ్ళిపోవాలి. ఇది ఎలాగా జారిపోయాం కదా, ఈ జన్మ ఇంక లేదు, నెక్స్ట్ జన్మ చూడటం అంటే అంతే. ఏమండి, అత ప్రమాదాన్న పరోస్తి మృత్యుర్ వివేకినో బ్రహ్మవిద సమాధౌ సమాహిత సిద్ధిముపైకి సమ్యక్ సమాహితాత్మా భవ సావధాన. చేత తత్కారణము ఆ కారణం చేత వివేకి అయిన బ్రహ్మ విధునకు ధ్యానము నుండి దూరముగా ఉండడము మంచిది కాదు. అలాగ ఉండడమే మృత్యువు. ఎవరైతే క్రమం తప్పకుండా సదా ధ్యానిస్తూ ఉంటారో వారికి సిద్ధి లభిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా సదా నీ మనస్సులో బ్రహ్మను ధ్యానించు. మర్చిపోడు.
ఆచార్య శంకర్ వారు ఇంతవరకు తన వాదానంతటిని వివరించి, కాబట్టి ప్రమాదానికి మృత్యువు లేదు, ప్రమాదానికి మృత్యువు లేదు, ప్రమాదమే మృత్యువు అని మెటఫర్లోకి తీసుకొచ్చాడు సిమిలీ నుంచి. ప్రమాదమే మృత్యువు, మన స్వరూపాన్ని మరిచిపోవడమే నిజమైన జీవన్మరణము అని హెచ్చరిస్తున్నారు. జీవించినా మరణించినట్టే అంటే అనాత్మతో తాదాత్మ్యం చెందడమే స్వరూపాన్ని మరిచిపోయే ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది. ఇదే మరణం. జీవన్మరణం అంటే జీవచ్ఛవం, కదలాడే శవం. ఏ మొబైల్ డెడ్ బాడీ. జీవన్మరణం, జీవచ్ఛవం, వాడు కదులుతున్న శవం, కదలాడే శవం. జీవన్ ముక్తి కాదు, జీవన్ మరణం. ఏమండి, పంచకోశాలంటే ఏమిటో అవేవో తెలుసుకొని, ఏమిటి పంచకోశాలు? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు 5 టక చెప్పాలి. అవేవో తెలుసుకొని కావలసినంత వివేకము కలిగి ఆత్మజ్ఞానాన్ని గ్రహించి పంచకోశాలని నిషేధించి ఆ అనుభవం కోసం మనస్సును నిశ్చలంగా ఉంచాలని ప్రయత్నించే సాధకునకు నిశ్చయముగా, సాధకును ప్రయత్నించని సాధకునకు నిశ్చయముగా ప్రమాదమే మృత్యువు. ప్రమాదము అంటే ఏమిటి? మరుపు. ఆ ప్రమాదము వలన వెంటనే ఊహాకల్పనలు, కోరికలు వస్తాయి. కానీ నీ ఊహాకల్పనలో కోరికలే నీ మృత్యువు. కోరికల నుండి కర్మలు జనిస్తాయి, కర్మలను మరింతగా వాసనలు, వాసనల వల్ల ఆలోచనలు, ఆలోచనలు అధికంగా అవడంతో మరిన్ని కర్మలు చేస్తే దానికి ఫలితాలు, ఆ ఫలితాలు అనుభవించడానికి మన జన్మలు. ఇంకా కొత్తగా వచ్చి చేరిన వాసనల్ని క్షయించుకోవడానికి ఇంకో జన్మెత్తాలి. జనన మరణ చక్రము ఆగకుండా సాగిపోతోంది. ఏమండి, ప్రమాదాత్ నా పరోస్తి మృత్యు. ప్రమాదము కంట వేరొకటి మృత్యువు లేదు. ప్రమాదము కంటే వేరే మృత్యువు లేదు. ప్రమాదాత్ నా పరోస్తి మృత్యు. ఏమండి, ఆత్మలో మనస్సును స్థిరంగా ఉంచి మరి దేనిని ఆలోచింపనీయకు అని భగవానుడు కూడా చెప్పాడు గీతలో 6వ అధ్యాయం. బాహ్యంగా చరించే మనస్సును అరికట్టి సమచిత్త అంటే బ్రహ్మభావం, సమచిత్తంలో ఉండడం. సిద్ధి తప్పకుండా లభిస్తుంది అని ఇక్కడ చెప్తున్నారండి. సిద్ధి. అయితే ఇప్పుడు మనం చేయవలసిన పని ఏమిటండి? సమాహిత ఆత్మభావ, సమాహితంగా ఉండాలి. మనంతట మనమే ఆలోచన లేకుండా చేసుకుని శాంతంగా ఉండాలి. నీ శాంతంగా లేకపోవడానికి కారణం నీ ఆలోచనలే. మన సహజ స్వభావమైన అందరిలోనూ ఉండే ఏకమైన ఆత్మతత్వం ఏదైతే ఉందో, ఏకో దేవ సర్వభూతేషు కూడా, అది ఏదైతే ఉందో నేను 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 అనే తవ్య ప్రత్యయము, ఏకాత్మ ప్రత్యయ సారము, అది ఏమిటో తెలుసుకొని ఆ భావంలో ఉండు. శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా అన్ని కోరికలను, ఆలోచనలను విడిచిపెట్టి
అంతరంగములో నిశ్శబ్దముగా ఏ భావాలు లేకుండా శాంతంగా ఉన్న ఆత్మలో దృష్టిని నిలపగలగడాన్ని నేర్చుకుందాం. అందులో నిష్టను సాధిద్దాం. నిష్ట అంటే స్థిరముగా ఉండుట. సావధాన మనం పలుకుతూ ఉంటారు పెళ్లికి వాటిను సావధాన అంటే ఇద్దరు ఉంటారు బ్రాహ్మణులు, వాళ్ళంతా సావధాన అంటుంటారు. ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని. సావధాన ఎంతో జాగ్రత్తగా మెల్లగా ఆత్మపై దృష్టిని నిలిపి ధ్యానించు. సావధాన. సావధాన్ సావధాన్ యువర్ అటెన్షన్ ప్లీజ్. సావధాన. సావధానంగా విను. సావధానంగా విను. సావధానంగా విను అంటారే అంటే విత్ అటెన్షన్, ఏకాగ్ర బుద్ధి. దీని మీద దృష్టి పెట్టు. ఆ మంత్రాలు చెబుతున్నారు కదా, ఆ మంత్రాల మీద దృష్టి పెట్టు. దాని భావాన్ని అర్థం చేసుకో. ఆ విధంగా జీవించు. ముళ్ళు వేసేయడం కాదు, తర్వాత అన్ని ముళ్ళే. సావధాన. నీకు తెలిసే ముళ్ళు వేస్తున్నావా, తెలియకుండా ముళ్ళు వేస్తున్నావా, ఇవన్నీ చెప్తున్నాయి. ఏంటి? ఆత్మపై దృష్టిని నిలిపి ధ్యానించు. నువ్వు దేనికైనా సరే కాలం ఉంది. ఏదైనా కాలంలోనే పరిపక్వత చెందుతుంది. ఒక మొగ్గ కానీ, ఒక కందు కానీ, లేదా ఒక కాయ కానీ అది ఫలం అవడానికి దానికి కొంత సమయం పడుతుంది. మీరు తొందరపడిపోయి కాయని పండు చేసి లేరు, మొగ్గను పువ్వు చేసి లేరు. అలా ప్రయత్నిస్తే ప్రయత్నం విఫలమవుతుంది కానీ సాఫల్యం అవ్వదు. దానివల్ల మీకు ఆనందం కలగదు. అంచేత నువ్వు తొందరపడకూడదు. ఏంటి నాలుగుపడి చేస్తున్నాను, ఇంకా నాకేమీ కనపడలేదు, ఏమిటా అన్ని ఇంకా భావాలు పరిగెడుతున్నాయి, ఏమిటి అక్కడ సావధానంగానే ఉన్నాను అయినప్పటికీ నాకేం కనపడలేదు, లైట్ అయినా కనపడలేదు, గుడిగుడి శబ్దాలు లేవు నాలోని అని అశాంతికి గురవ్వకండి. సావధాన. సావధానంగా ఉండండి. ఆ సమయం వచ్చినప్పుడు మీకు జడక్కుమని మీకు ఆత్మానుభూతి కలుగుతుంది. అది ఎప్పుడు కలుగుతుందో అది పరమాత్మ దృష్టిలో ఉంది. అది మీ యొక్క ధ్యానం మీద, ధ్యాన శక్తి మీద, గంభీరత మీద, ఆ డెప్త్ ఆఫ్ యువర్ కాన్సన్ట్రేషన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి చాలా చాలా సావధాన, జాగ్రత్తతో, ఎంతో నిదానంగా నీ అంతరంగంలో శాంత స్థితిని సాధించు. నిశ్చలంగా నీ ఆత్మలోనే నువ్వు నిలిచిపో. ఎన్ని విషయాలు చెప్పాడండి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.